హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్యారెట్ హల్వా అయితే చెప్తున్నానండి. చాలా బాగుంటుంది. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. దీనికోసం ముందుగా 1/2 kg క్యారెట్ని అయితే తీసుకొని ఇలా తురుములాగా చేసుకోవాలి. సో మొత్తం ఇలా తురుము చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోని 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. సో ఈ నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని వీటిని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోని అదే నెయ్యిలోని ముందే తురుముకున్నటువంటి క్యారెట్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయి బాగా మగ్గే వరకు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ దీన్ని బాగా మిక్స్ చేస్తూ కలపాలి. అడగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. సో చూసారు కదా, క్యారెట్ అంతా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు షుగర్ అలాగే 1 కప్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. సో వీటిని మొత్తం గరిటెతోని మొత్తం మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా క్యారెట్లోకి కరిగే వరకు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ బాగా ఉడికించుకోవాలి. సో మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందే వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అలాగే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి కలిపి దింపేసుకోవటమేనండి. సో ఓకే, రెడీ అండి. మన ఎంతో టేస్టీ యమ్మీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. సో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలు క్యారెట్ తినమంటే తినరు కదా, సో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.